హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ గురించి తెలుసుకుందాం. 1902లో వచ్చింది ఇది. దేశంలో విశ్వవిద్యాలయాలను సంస్కరించుటకు తగిన సూచనలు ఇచ్చేందుకు గవర్నర్ జనరల్ కర్జన్ థామస్ రాలీ అధ్యక్షతన 2 సభ్యులతో ఈ కమిషన్ని నియమించారు. ఎంతమంది సభ్యులతో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ని ఏర్పాటు చేశారు? 2 సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పడింది? థామస్ రాలీ అధ్యక్షతన. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902 ఏర్పడినప్పుడు మన గవర్నర్ జనరల్ ఎవరు? కర్జన్ ఉన్నారు. అయితే ఈ కమిషన్ నియమించారు. అయితే ఈ కమిషన్ ఇచ్చిన సూచనలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించకూడదు. ఏమంటుంది కమిషన్? కొత్త విశ్వవిద్యాలయాలని స్థాపించకూడదు, ఉన్న వాటిని సంస్కరించాలి. కొత్త విశ్వవిద్యాలయాలని స్థాపించకూడదు, ఉన్న వాటిని సంస్కరించాలి. విశ్వవిద్యాలయాలు సమర్థవంతంగా పనిచేసేందుకు సెనెట్, సిండికేట్లని పునర్వ్యవస్థీకరించాలి. విశ్వవిద్యాలయాలని సమర్థవంతంగా పనిచేసేందుకు సెనెట్ని, సిండికేట్ని పునర్వ్యవస్థీకరించాలి. 3 ఏళ్ల డిగ్రీ తరగతులని ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ తరగతులని ఎత్తివేయాలి. 3 ఏళ్ల డిగ్రీ తరగతులని ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ తరగతులని ఎత్తివేయాలి. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు కమిషన్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ వచ్చేసి 1902. ఓకేనా? నెక్స్ట్, భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం వచ్చేసి మనకి 1904లో రావడం జరిగింది. 1902 విశ్వవిద్యాలయాల కమిషన్ సూచనలు అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదించబడింది. దీనినే భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904 అంటారు. ఈ చట్టంలో ముఖ్య అంశాలేంటి? సెనెట్ సభ్యుల సంఖ్య తగ్గించబడింది. సెనెట్ సిండికేట్లను పునర్వ్యవస్థీకరించాలని కమిషన్ తెలియచేసింది కదా, భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్. అయితే చట్టం వచ్చేసి ఏం చెప్తుంది? సెనెట్ సభ్యుల సంఖ్య అనేది తగ్గించబడింది 1904. విధులు విస్తృతపరచుకొనుటకు ప్రొఫెసర్లను, లెక్చరర్లని నియమించాలి. విధులను విస్తృతపరచుటకు ప్రొఫెసర్లను, లెక్చరర్లను నియమించాలి. కళాశాలలో విద్యా ప్రమాణాలు కాపాడేందుకు తనిఖీకి సిండికేట్కి అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు కళాశాలలు ఉన్నాయి కదా, ఈ కళాశాలలో విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని కాపాడేందుకు తనిఖీ చేయడానికి సిండికేట్కి అధికారం ఇవ్వబడింది. విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ పట్టును మరింత పెంచింది. ఈ విశ్వవిద్యాలయ చట్టం వచ్చేసి 1904 విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వం యొక్క పట్టుని మరింత పెంచింది. లెజిస్లేటివ్ సభ్యులుగా ఉన్న గోఖలే ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. లెజిస్లేటివ్ సభ్యునిగా ఉన్న మన గోఖలే గారు ఈ విశ్వవిద్యాలయాల చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. 1906లో కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ విద్య కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈయన వ్యతిరేకించడమే కాకుండా 1906 కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది కదా కలకత్తాలో. ఆ సమావేశంలో జాతీయ విద్య కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భారత జాతీయ విద్యా ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1905. 1905 నుంచి 1938 మధ్య 38-40 దీని మధ్య భారత జాతీయ విద్యా ఉద్యమం అనేది జరిగింది. 3 దశల్లో జరిగింది భారత జాతీయ విద్యా ఉద్యమం. మొదటి దశలో ఏంటంట, 1905 నుంచి 1910 వరకు ఈ విద్య మాకొద్దు. 1905 నుంచి 1910 వరకు మొదటి దశ అని చెప్పుకున్నాం కదా. అయితే ఏమంటున్నారు? ఈ విద్య మాకొద్దు అనే నినాదంతో మొదలైందనమాట. ఈ మొదటి దశ అనేది ఈ విద్య మాకొద్దు అనే నినాదంతో మొదలైంది. అయితే మొదటి దశలో అరవింద్ ఘోష్ ప్రిన్సిపల్గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజీ స్థాపించారు. అరవింద్ ఘోష్ ప్రిన్సిపల్గా ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజీని స్థాపించారు. నేషనల్ కాలేజీని స్థాపించింది అరవింద్ ఘోష్. దీనికి ప్రిన్సిపల్గా ఉన్నది అరవింద్ ఘోష్.
జపనీస్ విధానంలాగా గురుకులాలు నెలకొల్పాలి అని ఉద్యమించారు. ఈ మొదటి దశలో ఈ జపనీస్ విధానంలాగానే గురుకులాలు నెలకొల్పాలని ఉద్యమించారు. గోఖలే, అన్బిసెంట్, లాలా లజపతి రాయ్, తిలక్ స్వదేశీ పాఠశాలల్లో చేర్చారు పిల్లల్ని. అంటే ఈ గోఖలే, అన్బిసెంట్, లాలా లజపతి రాయ్, తిలక్ మన స్వదేశీ పాఠశాలల్లోనే విద్యార్థుల్ని చేర్చడం జరిగింది. 1905లో బరోడా సంస్థానంలో షామోజీరావు నిర్బంధ విద్యను అమలు చేశాడు. షామోజీరావు 1905 బరోడా సంస్థానంలో షామోజీరావు నిర్బంధ విద్యను అమలు చేశాడు. రెండవ దశ నెక్స్ట్ వచ్చేసి రెండవ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1911 నుంచి 22 వరకు. రెండవ దశ 1911 నుంచి 22 వరకు. ఇది 1918లో విఠల్ భాయ్ పటేల్ ప్రతిపాదించిన బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ని బొంబాయి ప్రభుత్వం అంగీకరించింది. ఎవరు ప్రతిపాదించారు? విఠల్ భాయ్ పటేల్ ప్రతిపాదించిన బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ని బొంబాయి ప్రభుత్వము అంగీకరించడం జరిగింది. మూడవ దశ బొంబాయి ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా బొంబాయి మున్సిపాలిటీలో 6 నుంచి 11 సంవత్సరాల నిర్బంధ విద్యను అమలుపరిచింది. 6 నుంచి 11 సంవత్సరాల నిర్బంధ విద్యను అమలుపరిచింది. ఒకటే ఫ్రెండ్స్, మొదటి దశలోనేమో 1905లో బరోడా సంస్థానంలో షామోజీరావు నిర్బంధ విద్యను అమలు చేశాడు. రెండవ దశ వచ్చేసరికి బొంబాయి మున్సిపాలిటీలో 6 నుంచి 11 సంవత్సరాల నిర్బంధ విద్యను అమలైంది. నెక్స్ట్ మూడవ దశ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1930 నుంచి 40 వరకు. ఈ భారతీయ జాతీయ విద్యా ఉద్యమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుకున్నాము మనము 1905 నుంచి 1938 లేదా 40 వరకు. ఈ మధ్యకాలంలోనే 3 దశలు జరిగాయి. మొదటి దశ వచ్చేసి 1905 నుంచి 10 వరకు, రెండవ దశ 11 నుంచి 22 వరకు, అంటే 1911 నుంచి 22 వరకు. మూడవ దశ వచ్చేసి 1930 నుంచి 40 వరకు. 1923-29 కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటాము. 1923 నుంచి 29 కాలాన్ని నిశ్శబ్ద కాలం అనడం జరుగుతుంది. 1937-47 మధ్య కాలాన్ని ఒక దశాబ్దం ప్రాంతీయ వ్యతిరేకత కాలంగా చెప్పవచ్చు. ఒక దశాబ్దం ప్రాంతీయ వ్యతిరేకత కాలం 1937 నుంచి 47 వరకు. 1937 గాంధీజీ వార్ధాలో జాకీర్ హుస్సేన్ కలిసి 1937లో గాంధీజీ వార్ధాలో జాకీర్ హుస్సేన్ గాంధీజీ కలిసి వార్ధాలో ప్రాతిపాదిక విద్య ప్రవేశపెట్టారు. ప్రాతిపాదిక విద్య ఎవరు ప్రవేశపెట్టారు? గాంధీజీ ప్రవేశపెట్టారు. ఎవరితో కలిపి ప్రవేశపెట్టారు? జాకీర్ హుస్సేన్తో కలిసి ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1937లో ప్రవేశపెట్టాడు. ఎక్కడ ప్రవేశపెట్టాడు? వార్ధాలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని 1945లో నయా తాలీం అనే పేరుతో అమలు చేశారు. ఈయన ప్రవేశపెట్టడం జరిగింది కానీ అప్పుడు అమలైందా? కాలేదు. కానీ ఏ పేరుతో అమలైంది? నయా తాలీం అనే పేరుతో అమలైంది. ఎప్పుడు అమలైంది? 1945లో అమలు కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. భారత విశ్వవిద్యాలయాల కమిషన్ గురించి తెలుసుకున్నాం. మనం ఈ వీడియోలో భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా భారత జాతీయ విద్యా విధానం గురించి తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో గోపాలకృష్ణ గోఖలే గారి తీర్మానం గురించి 1911లో ఏం తీర్మానం జరిగింది దాని గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యశ్వంత్ స్టడీ సర్కిల్ని.